హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మేము అందిస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క వీడియోలు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి తెలుగు భాష సాహిత్యము అనేటువంటి పుస్తకంలోని 41వ పేజీ నుండి 45వ పేజీ వరకు ఉన్నటువంటి అంశాలను రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అంశాలను నేను రివిజన్ చేసేటప్పుడు ఈ పుస్తకం మీ దగ్గర ఉంచుకొని మీరు ఆ పుస్తకంలో చూస్తూ ఉన్నట్లయితే మీకు చక్కగా మీరు చదివిన అంశాలను నెమరు వేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి మీరు గమనించాలి. ఓకే, జాగ్రత్తగా పరిశీలించండి. ఈరోజు 41వ పేజీలో చూడండి, బోయ జంగయ్య అనే కవి గురించి ఇవ్వడం జరిగింది. బోయ జంగయ్య నల్గొండ జిల్లా పంతంగి గ్రామంలో జన్మించారు. బోయ జంగయ్య నల్గొండ జిల్లా పంతంగి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఐలమ్మ మల్లయ్య. ఐలమ్మ మల్లయ్య దంపతులకు బోయ జంగయ్య జన్మించడం జరిగింది. అంబేద్కర్ ను ఆదర్శంగా స్వీకరించిన కవి ఎవరు అంటే బోయ జంగయ్య. వీరు ఇలా అన్నారు: గొప్ప రచనలు చదవలేదు కానీ గొప్ప రచనలు చేశానని, అందుకు తన పేదరికం కుల వివక్షయే కారణం అని బోయ జంగయ్య అన్నారు. గొప్ప రచనలు చదవలేదు కానీ గొప్ప రచనలు చేశానని, అందుకు తన పేదరికం కుల వివక్షయే కారణం అని పేర్కొన్న కవి ఎవరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. బోయ జంగయ్య అని గుర్తుంచుకోండి. గొప్ప రచనలు చదవలేదు కానీ గొప్ప రచనలు చేశానని, అందుకు తన పేదరికం కుల వివక్షయే కారణం అని చెప్పి పేర్కొన్నది ఎవరు? బోయ జంగయ్య. జాతర జగడం ఇప్పపూలు, జాతర జగడం ఇప్పపూలు, బొగ్గులు, ఉప్పు నీరు, చీమలు, దున్న, పావురాలు అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే బోయ జంగయ్య. జాతర జగడం ఇప్పపూలు, బొగ్గులు, ఉప్పు నీరు, చీమలు, దున్న, పావురాలు అనే రచనలు బోయ జంగయ్య చేశారు. ఇప్పపూలు అనే రచన బోయ జంగయ్యది. నిప్పు పూలు అనే కథల సంపుటి ఎవరిది అంటే దాశరథి కృష్ణమాచార్యులది. గుర్తుంచుకోవాలి, నిప్పు పూలు కథల సంపుటి దాశరథి కృష్ణమాచార్యులది. ఇప్పపూలు అనే రచన బోయ జంగయ్యది. బోయ జంగయ్యకు శ్రీశ్రీ పురస్కారం లభించింది. రాజ్యలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం కూడా లభించింది. బోయ జంగయ్యకు శ్రీశ్రీ పురస్కారం లభించింది, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం కూడా లభించింది. వీరు రచించిన జాతర అనే నవల ఉత్తమ నవలగా పురస్కారం పొందింది. ఉత్తమ నవలగా పురస్కారం పొందిన బోయ జంగయ్య నవల ఏది అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. జాతర అని గుర్తుంచుకోవాలి. ఇక వీరికి తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి గౌరవించడం జరిగింది. బోయ జంగయ్యకు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి గౌరవించినటువంటి విశ్వవిద్యాలయం ఏది అంటే తెలుగు విశ్వవిద్యాలయం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. జాతర జగడం ఇప్పపూలు, బొగ్గులు, ఉప్పు నీరు, చీమలు, దున్న, పావురాలు అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే బోయ జంగయ్య. వీరికి శ్రీశ్రీ పురస్కారము, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం లభించింది. వీరి యొక్క ఉత్తమ నవల ఏంటి అంటే జాతర అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూస్తే KNY పతంజలి. KNY పతంజలి యొక్క పూర్తి పేరు ఏమిటి అంటే కాకర్లపూడి వెంకట నారసింహ యోగ పతంజలి. కాకర్లపూడి వెంకట నారసింహ యోగ పతంజలి అనేటువంటి పేరు ఎవరికి కలదు అంటే KNY పతంజలికి కలదు. KNY పతంజలి పూర్తి పేరు కాకర్లపూడి వెంకట నారసింహ యోగ పతంజలి అని గుర్తుంచుకోవాలి. వీరి రచనలు చూస్తే కాకివనం, అప్పన్న సర్దార్, కాకివనం, అప్పన్న సర్దార్, పెంపుడు జంతువులు, నువ్వే కాదు, కాకివనం, అప్పన్న సర్దార్, పెంపుడు జంతువులు, నువ్వే కాదు, రాజు గోరు, రాజుల లోగిళ్ళు అనే నవలలు రాసిన కవి ఎవరు అంటే KNY పతంజలి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా?
కాకీవనం, అప్పన్న సర్దారు, పెంపుడు జంతువులు, నువ్వే కాదు, రాజు గోరు, రాజుల లోగిళ్ళు అనే రచనలు చేసిన కవి KNY పతంజలి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? దీన్ని ఒక సెంటెన్స్ రూపంలోకి మార్చి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, అప్పన్న సర్దార్ కాకీవనంలోని పెంపుడు జంతువుల రాజు గోరు రాజుల లోగిళ్లలో పడింది. అప్పన్న సర్దార్ కాకీవనంలోని, మీరు కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అప్పన్న సర్దార్ కాకీవనంలోని పెంపుడు జంతువుల రాజు గోరు రాజుల లోగిళ్లలో పడింది అని చెప్పేసి ఒక వాక్యం మనం గుర్తుంచుకున్నట్లయితే, అప్పన్న సర్దార్ అనే రచన, కాకీవనం అనే రచన, పెంపుడు జంతువులు అనే రచన, రాజు గోరు అనే రచన, రాజుల లోగిళ్లలో అనే రచన మనకు గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి KNY పతంజలి రచనలు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూస్తే వీరు రాసిన నవలికలు చూస్తే, గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు, గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు, వీర బొబ్బిలి, ఒక దెయ్యం ఆత్మకథ అనే రచనలు చేసింది ఎవరు అంటే కాకర్లపూడి వెంకట నారసింహ యోగ పతంజలి. అదే KNY పతంజలి అని చెప్పి గుర్తుంచుకోవాలి. గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు, ఏ తిరుగుడు పువ్వు? పిలక తిరుగుడు పువ్వు. గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు, వీర బొబ్బిలి, ఒక దెయ్యం ఆత్మకథ, ఒక దెయ్యం ఆత్మకథ గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ KNY పతంజలి యొక్క కథా సంపుటాలు చూస్తే, దిక్కుమాలిన కాలేజీ వేట కథలు, దిక్కుమాలిన కాలేజీ వేట కథలు అనే కథా సంపుటాలు రాసింది ఎవరు అంటే KNY పతంజలి అని గుర్తుంచుకోండి. ఓకేనా? దిక్కుమాలిన కాలేజీ వేట కథలు అనే కథా సంపుటాలు రాసింది ఎవరు? KNY పతంజలి. KNY పతంజలి దిక్కుమాలిన కాలేజీలో వేట కథలు విన్నాడు అని గుర్తుంచుకోండి. KNY పతంజలి దిక్కుమాలిన కాలేజీలో వేట కథలు విన్నాడు అని చెప్పేసి గుర్తుంచుకుంటే, అప్పుడు దిక్కుమాలిన కాలేజీ, అదేవిధంగా వేట కథలు అనేటువంటి కథా సంపుటాలు KNY పతంజలి రాశాడు అని చెప్పేసి మనకు జ్ఞాపకం వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే వీరు రాసిన సంపాదకీయాలు, KNY పతంజలి రాసిన సంపాదకీయాలు చూస్తే, పతంజలి భాష్యం, ఆ రచనలోనే ఉంది పతంజలి అనే పేరు. పతంజలి భాష్యం, గెలుపు సరే బతకడం ఎలా, పతంజలి భాష్యం, గెలుపు సరే బతకడం ఎలా అనే సంపాదకీయాలు రాసింది ఎవరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. గెలుపు సరే బతకడం ఎలా, పతంజలి భాష్యం అనేటువంటి సంపాదకీయాలు రాసింది KNY పతంజలి అని గుర్తుంచుకోండి. ఓకేనా? వ్యంగ్యం అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు KNY పతంజలి. వ్యంగ్యం అనగానే KNY పతంజలి మాత్రమే గుర్తుకు వచ్చేంతలాగా పేరు పొందినటువంటి కవి ఎవరు వ్యంగ్యానికి అంటే KNY పతంజలి. అంటే వీరు వ్యంగ్య రచనలు బాగా చేశారు KNY పతంజలి గారు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. ఇంకా మిగిలిన అంశాలను చూస్తే, తిరుమల శ్రీనివాసాచార్య. నెక్స్ట్ ఎవరు? తిరుమల శ్రీనివాసాచార్య. వీరు కరీంనగర్ జిల్లా నారాయణపురంలో వెంకటమ్మ మనోహరాచార్యులు దంపతులకు జన్మించారు. వీరు బ్రతుకు తెరువు కోసం మెదక్కు వలస వెళ్ళారట. వీరు దుబ్బాక ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారట. ఎవరు? తిరుమల శ్రీనివాసాచార్య. వీరు తెలుగులో గేయ నాటికలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తిరుమల శ్రీనివాసాచార్య ఏ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ ను సంపాదించారు అంటే తెలుగులో గేయ నాటికలు, తెలుగులో గేయ నాటికలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన కవి తిరుమల శ్రీనివాసాచార్య. తిరుమల శ్రీనివాసాచార్య తెలుగులో గేయ నాటికలు అనే అంశంపై పరిశోధన చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక పార్షి ప్రక్రియ అయినటువంటి రుబాయిలను అనుసరించి తెలుగు రుబాయిలను కూడా రాశారు. ఎవరు అంటే తిరుమల శ్రీనివాసాచార్య. పార్షి ప్రక్రియ అయినటువంటి రుబాయిలను అనుసరించి తెలుగు రుబాయిలను రాసింది ఎవరు? ఎవరు చెప్పండి? తిరుమల శ్రీనివాసాచార్య. బాగా గుర్తుంచుకోవాలి.
కిరణాలు కెరటాలు, కిరణాలు కెరటాలు, కావ్య పుష్కరిణి, గంగా తరంగాలు, కిరణాలు కెరటాలు, కావ్య పుష్కరిణి, గంగా తరంగాలు, కిరణాలు కెరటాలు, కావ్య పుష్కరిణి, గంగా తరంగాలు, పలుకరించే పరిమళాలు, పలుకరించే పరిమళాలు, జాతీయ కవితా సౌరభాలు అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే తిరుమల శ్రీనివాసాచార్య అని చెప్పేసి గుర్తుంచుకోండి. కిరణాలు కెరటాలు, కావ్య పుష్కరిణి, గంగా తరంగాలు, పలుకరించే పరిమళాలు, జాతీయ కవితా సౌరభాలు అనే రచనలు ఎవరివి? తిరుమల శ్రీనివాసాచార్య అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని ఒక సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే కావ్య పుష్కరిణిలో రాసుకోండి మీరు కూడా. కావ్య పుష్కరిణిలో కిరణాలు కెరటాలు పడి పలుకరించే పరిమళాలు, జాతీయ కవితా సౌరభాలు వెదజల్లాయి. కావ్య పుష్కరిణిలో కిరణాలు కెరటాలు పడి, కావ్య పుష్కరిణిలో కిరణాలు కెరటాలు పడి పలుకరించే పరిమళాలు, కావ్య పుష్కరిణిలో కిరణాలు కెరటాలు పడి పలుకరించే పరిమళాలు, జాతీయ కవితా సౌరభాలు వెదజల్లాయి. అప్పుడు కావ్య పుష్కరిణి అనేటువంటి రచన గుర్తుకు వస్తుంది, కిరణాలు కెరటాలు అనేటువంటి రచన, పలుకరించే పరిమళాలు అనే రచన, జాతీయ కవితా సౌరభాలు అనే రచన మనకు జ్ఞాపకం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రచనలు చేసిన కవి ఎవరు అంటే తిరుమల శ్రీనివాసాచార్య అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. కిరణాలు కెరటాలు, కావ్య పుష్కరిణి, పలుకరించే పరిమళాలు, జాతీయ కవితా సౌరభాలు, గంగా తరంగాలు అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే మనం గుర్తుంచుకోవాలి తిరుమల శ్రీనివాసాచార్య. అదేవిధంగా వీరు సి నారాయణ రెడ్డిని గురించి, దాశరథి కృష్ణమాచార్యులను గురించి, వానమామలై వరదాచార్యులను గురించి విమర్శనాత్మక గ్రంథాలు కూడా రాశారట. తిరుమల శ్రీనివాసాచార్య ఎవరెవరిని గురించి విమర్శనాత్మక గ్రంథాలు రాశారు అంటే సి నారాయణ రెడ్డిని గురించి, దాశరథి కృష్ణమాచార్యులను గురించి, వానమామలై వరదాచార్యులను గురించి. సి నారాయణ రెడ్డిని గురించి, దాశరథి కృష్ణమాచార్యులను గురించి, అదేవిధంగా వానమామలై వరదాచార్యులను గురించి విమర్శనాత్మక గ్రంథాలు రాశారు తిరుమల శ్రీనివాసాచార్య అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తిరుమల శ్రీనివాసాచార్య ఏ అంశంపై పరిశోధన చేశారు అంటే తెలుగులో గేయ నాటికలు అనే అంశంపై పరిశోధన చేశారు. తెలుగులో గేయ నాటికలు అనే అంశం పైన తిరుమల శ్రీనివాసాచార్య 1988లో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీరి యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే అష్టావధాన శతావధాన సభలకు అనుసంధానకర్తగా వ్యవహరించారు. తిరుమల శ్రీనివాసాచార్య అష్టావధాన శతావధాన సభలకు అనుసంధానకర్తగా వ్యవహరించారు. అష్టావధాన శతావధాన సభలకు అనుసంధానకర్తగా వ్యవహరించిన కవి ఎవరు అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అష్టావధాన శతావధాన సభలకు తిరుమల శ్రీనివాసాచార్య అనుసంధానకర్తగా వ్యవహరించారు అని గుర్తుంచుకోవాలి. తిరుమల శ్రీనివాసాచార్య అష్టావధాన శతావధాన సభలకు అనుసంధానకర్తగా వ్యవహరించడం అనేది జరిగింది. వీరి యొక్క పరిశోధన గ్రంథం ఏమిటి అంటే తెలుగులో గేయ నాటికలు. ఓకేనా? కిరణాలు కెరటాలు, గంగా తరంగాలు, కావ్య పుష్కరిణి, పలుకరించే పరిమళాలు, జాతీయ కవితా సౌరభాలు అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే తిరుమల శ్రీనివాసాచార్య అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూస్తే ఎంఎల్ నరసింహారావు. ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి, ఆ పుస్తకంలో మీరు చూస్తూ ఉండాలి, నేను చెప్పే మాటల్ని వింటూ ఉండాలి. రైట్, చూడండి, కంటిన్యూ చేద్దాం. ఎంఎల్ నరసింహారావు, మాదిరాజు లక్ష్మీ నరసింహారావు. ఎంఎల్ నరసింహారావు పూర్తి పేరు
మాదిరాజు లక్ష్మీ నరసింహారావు. ఎం అంటే మాదిరాజు, ఎల్ అంటే లక్ష్మీ, నరసింహారావు అంటే నరసింహారావు. ఎంఎల్ నరసింహారావు అంటే మాదిరాజు లక్ష్మీ నరసింహారావు అని చెప్పి గుర్తుంచుకోవాలి. వీరు ఖమ్మం జిల్లా పండితాపురంలో జన్మించారు. మాదిరాజు లక్ష్మీ నరసింహారావు ఖమ్మం జిల్లా పండితాపురానికి చెందిన వారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వీరు నిజాం వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారట. నెక్స్ట్ వీరు కళాశాల దశలోనే విద్యార్థి సంఘాల కార్యదర్శిగాను, ఆంధ్ర సారస్వత పరిషత్తు జిల్లా శాఖ నిర్వాహకులుగాను కూడా పనిచేయడం అనేది జరిగింది అని చెప్పి మనకు తెలుస్తుంది. మరి వీరి యొక్క ప్రత్యేకత చూస్తే వీరు రాసినటువంటి పివి నరసింహారావు జీవిత చరిత్రే ఇతర భాషల వారికి ఆధార గ్రంథంగా మరి ఉపయోగపడుతుంది. ఓకేనా. ఎంఎల్ నరసింహారావుకు సంబంధించిన లాస్ట్ పాయింట్ చూడండి. ఎంఎల్ నరసింహారావు రాసిన పివి నరసింహారావు గారి జీవిత చరిత్రనే ఇతర భాషల వారికి ఆధార గ్రంథంగా ఉపయోగపడుతుంది. ఓకేనా. పివి నరసింహారావు గారి జీవిత చరిత్రను రాయడానికి ఇతర భాషల వారికి ఆధార గ్రంథంగా ఉపయోగపడుతున్నది ఏమిటి అంటే ఎంఎల్ నరసింహారావు రాసిన పివి నరసింహారావు జీవిత చరిత్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీరు ఇంకా స్వామి రామానంద తీర్థ, జయప్రకాష్ నారాయణ, స్వామి రామానంద తీర్థ, జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్, జె ఈశ్వరీబాయి, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మొదలగు వారి జీవిత చరిత్రలను రాయడం జరిగింది. ఎవరు? ఎంఎల్ లక్ష్మీ నరసింహారావు, మాదిరాజు లక్ష్మీ నరసింహారావు గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే వీరు 1965 నుంచి 2015 వరకు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయపు నూతన భవన నిర్మాణంలోను, గ్రంథాలయ ఆధునీకరణలోను కృషి చేయడం అనేది జరిగిందట. ఈ అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీరు భావించాలి. నెక్స్ట్ చూస్తే రావి భారతి మరి ప్రముఖ హైదరాబాద్ సాయుధ పోరాట యోధుడు అయినటువంటి రావి నారాయణ రెడ్డి కూతురే రావి భారతి అని చెప్పి మనం మొదట గమనించాలి. వీరు నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలోని బొల్లెపల్లిలో జూన్ 16, 1936లో జన్మించారు. ఈ రావి భారతి తల్లిదండ్రులు ఎవరు అంటే సీతాదేవి, రావి నారాయణ రెడ్డి మనందరికీ సుపరిచితులే. ఓకేనా. ఆ రావి నారాయణ రెడ్డి కూతురే రావి భారతి తల్లిదండ్రులు సీతాదేవి, రావి నారాయణ రెడ్డి అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక ఈవిడ పింగళి వెంకటరామారెడ్డి సంరక్షణలో పెరిగారట. రావి భారతి పింగళి వెంకట రామారెడ్డి పర్యవేక్షణలో రావి భారతి పెరిగారు అని గుర్తుంచుకోండి. పింగళి వెంకట రామారెడ్డి పర్యవేక్షణలో ఈవిడ పెరిగారు. ఎవరు? రావి భారతి. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగు పూర్తి చేశారట. ఈ యొక్క రావి భారతి యొక్క పరిశోధన అంశం ఏమిటి అంటే రావి భారతి ఏ అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారంటే రాయల యుగ ప్రబంధాలలో భాష అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది ఎవరు అంటే రావి భారతి. రాయల యుగ ప్రబంధాలలో భాష అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. రావి భారతి అని గుర్తుంచుకోండి. రావి భారతి ఏ అంశంపై పరిశోధన చేసింది అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. రాయల యుగ ప్రబంధాలలో భాష అనే అంశంపై రావి భారతి పరిశోధన చేశారు. వీరు సాహిత్య వ్యాసాలు, వ్యాస తరంగాలు, వ్యాస భారతి అనే రచనలు చేశారు. రావి భారతి రచనలు గుర్తుంచుకోండి బాగా. సాహిత్య వ్యాసాలు, వ్యాస తరంగాలు, వ్యాస భారతి. సాహిత్య వ్యాసాలు, వ్యాస తరంగాలు, వ్యాస భారతి అనే రచనలు చేసింది ఎవరు అంటే రావి భారతి. సాహిత్య వ్యాసాలు, వ్యాస తరంగాలు, అదేవిధంగా వ్యాస భారతి అనే రచనలు చేసింది రావి భారతి వ్యాస భారతి అనే రచన చేసింది. సాహిత్య వ్యాసాలు, వ్యాస తరంగాలు,
వ్యాస భారతి అనే రచనలు చేసింది ఎవరు అంటే రావి భారతి అని గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కూడా మరి సాహితీ పురస్కారం అందుకున్నారట. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం కూడా రావి భారతికి లభించింది. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా రావి భారతి పనిచేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు వ్యాస భారతి అనే రచన చేసింది రావి భారతి అని చెప్పేసి మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా. మరి ఆ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆ అంశానికి దగ్గరగా ఉన్న మరికొన్ని అంశాలను మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే, వ్యాస నవమి అనే విమర్శా గ్రంథం, వ్యాస కలశం అనే రచన చేసింది ఎవరు అంటే ఎన్ గోపి. నానీల నాన్న అయిన ఎన్ గోపి వ్యాస నవమి అనే విమర్శ గ్రంథం రాశారు. వ్యాస కలశం అనేటువంటి రచన కూడా చేశారు. అదే వ్యాస భారతి అనే రచన చేసింది ఎవరు అంటే రావి భారతి. సాహిత్య వ్యాసాలు, వ్యాస తరంగాలు, వ్యాస భారతి అనే రచనలు చేసింది రావి భారతి అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ చూస్తే తిరునగరి దేవకీదేవి. తిరునగరి దేవకీదేవి వీరు ఏ అంశంపై పరిశోధన చేశారు అంటే, మరి తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో శ్రీ చైతన్యం, తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో శ్రీ చైతన్యం అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు అంటే తిరునగరి దేవకీదేవి అని చెప్పి గుర్తుంచుకోవాలి అందరూ కూడా. తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో శ్రీ చైతన్యం అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు? డాక్టర్ తిరునగరి దేవకీదేవి. డాక్టర్ తిరునగరి దేవకీదేవి తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో శ్రీ చైతన్యం అనే అంశంపై పరిశోధన చేశారు అని చెప్పి మనం అందరము కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో శ్రీ చైతన్యం అనే అంశంపై పరిశోధన చేసింది డాక్టర్ తిరునగరి దేవకీదేవి అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా. ఈవిడ తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు, మలి దశ ఉద్యమంలో కూడా వీరు పాల్గొనడం జరిగింది. వీరు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పరిశోధన గ్రంథాన్ని సమర్పించి డాక్టరేట్ పట్టా పొందడం జరిగింది. తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో శ్రీ చైతన్యం అనే అంశంపై తెలుగు విశ్వవిద్యాలయం నుండి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది ఎవరు అంటే డాక్టర్ తిరునగరి దేవకీదేవి. వీరికి స్వర్ణ పథకం కూడా, గోల్డ్ మెడల్ కూడా లభించింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే నలిమెల భాస్కర్ వీరు పరిశోధన చేసిన అంశం ఏమిటి అంటే మలయాళ సామెతలు కుటుంబ జీవన చిత్రణ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది ఎవరు అంటే నలిమెల భాస్కర్. మలయాళ సామెతలు కుటుంబ జీవన చిత్రణ, మలయాళ సామెతలు కుటుంబ జీవన చిత్రణ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన కవి ఎవరు అంటే నలిమెల భాస్కర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. అదే విధంగా స్మారక శిలలు అనే మలయాళీ నవలను బాగా గుర్తుంచుకోవాలి. స్మారక శిలలు అనే మలయాళీ నవలను తెలుగులోకి అనువదించినందుకు గాను, స్మారక శిలలు అనే మలయాళీ నవల, స్మారక శిలలు అనేది ఏ నవల? మలయాళీ నవల. స్మారక శిలలు అనే మలయాళీ నవలను తెలుగులోకి అనువదించినందుకు గాను నలిమెల భాస్కర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. స్మారక శిలలు అనే మలయాళీ నవలను అనువదించినందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది ఎవరు అంటే నలిమెల భాస్కర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. మలయాళ సామెతలు కుటుంబ జీవన చిత్రణ అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు అని అంటే నలిమెల భాస్కర్ అని చెప్పి అందరం కూడా గుర్తుంచుకోవాలి. మానవుడా మానవుడా అనేది ఒక రచన, కిరణాలు అనేది మరొక రచన. మానవుడా కిరణాలు ఈ తరం పాటలు, మానవుడా కిరణాలు ఈ తరం పాటలు, 100 ఏళ్ల 10 ఉత్తమ కథలు, 100 ఏళ్ల 10 ఉత్తమ కథలు,
అద్దంలో గాంధారి, అద్దంలో గాంధారి, మరో 11 కథలు, మరో 11 కథలు, సాహితీ సుమాలు, మంద, సాహితీ సుమాలు, మంద, మట్టి ముత్యాలు, బాణం, మంద, మట్టి ముత్యాలు, బాణం, శుద్ధ ముక్క అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే డాక్టర్ నలిమెల భాస్కర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మానవుడా, కిరణాలు, ఈ తరం పాటలు, మానవుడా, కిరణాలు, ఈ తరం పాటలు, 100 ఉత్తమ కథలు, 100 ఉత్తమ కథలు, అద్దంలో గాంధారి, అద్దంలో గాంధారి, మరో 11 కథలు, మరో 11 కథలు, సాహితీ సుమాలు, మరో 11 కథలు, సాహితీ సుమాలు, మంద, మట్టి ముత్యాలు, బాణం, మంద, మట్టి ముత్యాలు, బాణం, శుద్ధ ముక్క అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే డాక్టర్ నలిమెల భాస్కర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. వీరు తెలంగాణ పదకోశాన్ని కూడా ప్రచురించారట. నలిమెల భాస్కర్ గారు తెలంగాణ పదకోశం కూడా ప్రచురించడం జరిగింది అని చెప్పేసి గుర్తించాలి. నలిమెల భాస్కర్ తెలంగాణ పదకోశం కూడా ప్రచురించారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నలిమెల భాస్కర్ యొక్క ప్రధాన అంశాలు చూస్తే మలయాళ సామెతలు కుటుంబ జీవన చిత్రణ అనే అంశంపై పరిశోధన చేసింది ఎవరు అంటే డాక్టర్ నలిమెల భాస్కర్. స్మారక శిలలు అనే మలయాళీ నవలను తెలుగులోకి అనువదించినందుకు గాను నలిమెల భాస్కర్ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మానవుడా, కిరణాలు, ఈ తరం పాటలు, 100 ఉత్తమ కథలు, అద్దంలో గాంధారి, మరో 11 కథలు, సాహితీ సుమాలు, మంద, మట్టి ముత్యాలు, బాణం, శుద్ధ ముక్క అనే రచనలు చేసింది ఎవరు అంటే నలిమెల భాస్కర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ రచనలు గుర్తుంచుకోవడం కోసం కొన్ని సెంటెన్స్ కూడా తయారు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అద్దంలో గాంధారి, అద్దంలో గాంధారి, శుద్ధ ముక్కతో ఈ తరం పాటలు, 100 ఉత్తమ కథలు రాసింది అని ఒక మనం సెంటెన్స్ తయారు చేసుకుంటే అందులో కొన్ని రచనలు గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అద్దంలో గాంధారి, మీరు నోట్ చేసుకోండి. అద్దంలో గాంధారి శుద్ధ ముక్కతో ఈ తరం పాటలు, 100 ఉత్తమ కథలు రాసింది. అద్దంలో గాంధారి శుద్ధ ముక్కతో ఈ తరం పాటలు, 100 ఉత్తమ కథలు రాసింది అన్నప్పుడు అద్దంలో గాంధారి అనేటువంటి రచన వస్తుంది, శుద్ధ ముక్క అనే రచన వస్తుంది, ఈ తరం పాటలు అనే రచన వస్తుంది. ఓకేనా. అదేవిధంగా 100 ఉత్తమ కథలు అనే రచన కూడా మనకు గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. అద్దంలో గాంధారి శుద్ధ ముక్కతో ఈ తరం పాటలు, 100 ఉత్తమ కథలు రాసింది అని గుర్తుంచుకోండి. ఓకేనా. రైట్. అదేవిధంగా మట్టి ముత్యాలు, మంద, బాణం, సాహితీ సుమాలు అనే రచనలు గుర్తుంచుకోవడం కోసం మరొక సెంటెన్స్ తయారు చేసుకుందాం. మట్టి ముత్యాలు, బాణం, మంద, సాహితీ సుమాలు, మట్టి ముత్యాలు, మంద, బాణం, సాహితీ సుమాలు అనే రచనలు గుర్తు చేసుకోవడం కోసం మరో సెంటెన్స్ తయారు చేసుకుంటే మట్టి ముత్యాలు మందబాణంతో, మట్టి ముత్యాలు మందబాణంతో సాహితీ సుమాలు కురిపించాడు. మట్టి ముత్యాలు మందబాణంతో సాహితీ సుమాలు కురిపించాడు అన్నప్పుడు మట్టి ముత్యాలు అనే రచన, మందబాణంతో అన్నప్పుడు మంద అనే రచన, బాణము అనే రచన, సాహితీ సుమాలు కురిపించాడు అన్నప్పుడు సాహితీ సుమాలు అనే రచన గుర్తుకు వస్తుంది. ఈ రచనలు చేసింది నలిమెల భాస్కర్ అని చెప్పేసి మనకు గుర్తుండాలి. మట్టి ముత్యాలు, మంద, బాణం, సాహితీ సుమాలు అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే నలిమెల భాస్కర్. అద్దంలో గాంధారి, మరో 100 ఉత్తమ కథలు అనేటువంటి రచనలు, మరో 11 కథలు, అద్దంలో గాంధారి, శుద్ధ ముక్క అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే కూడా నలిమెల భాస్కర్ అని చెప్పేసి మనకు గుర్తుకు రావాలి. ఓకేనా.
రైట్. ఇక మిగిలిన అంశాలు చూస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీరు నవంబర్ 11, 1888లో మక్కాలో జన్మించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ నవంబర్ 11న 1888లో మక్కాలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు గుర్తుంచుకోండి, ఆలియా బేగం, ఖైరుద్దీన్ అహ్మద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే గుర్తుంచుకోవాలి, ఆలియా బేగం, ఖైరుద్దీన్ అహ్మద్. ఆలియా బేగం, ఖైరుద్దీన్ అహ్మద్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క తల్లిదండ్రులు. ఆలియా బేగం, ఖైరుద్దీన్ అహ్మద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ను గాంధీ భారత ప్లేటో అని కీర్తించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ను భారత ప్లేటో అని కీర్తించింది ఎవరు అంటే గాంధీ అని చెప్పి గుర్తుంచుకోవాలి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అల్ హిలాల్, అల్ బలాగ్ అనే పత్రికలను తీసుకొచ్చారట. అల్ హిలాల్, అల్ బలాగ్ అనే పత్రికలు తీసుకొచ్చింది ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, మిగిలిన అంశాలు నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి మళ్ళీ ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, చూడండి, ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ నవంబర్ 11, 1888లో మక్కాలో జన్మించారు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. వీరి తల్లిదండ్రులు ఆలియా బేగం, ఖైరుద్దీన్ అహ్మద్. ఆలియా బేగం, ఖైరుద్దీన్ అహ్మద్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క తల్లిదండ్రులు అని గుర్తుంచుకోవాలి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ను గాంధీ భారత ప్లేటో అని చెప్పి పేర్కొన్నాడు అనే అంశం గుర్తుంచుకోవాలి. అల్ హిలాల్, అల్ బలాగ్, అల్ హిలాల్, అల్ బలాగ్ అనే పత్రికలను మౌలానా అబుల్ కలాం ఆజాద్ నడిపించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ నడిపించిన పత్రికలు ఏమిటి అంటే అల్ హిలాల్, అల్ బలాగ్. ఓకేనా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు ఏమిటి అంటే మొహియుద్దీన్ అహ్మద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్. మొహియుద్దీన్ అహ్మద్ అనే అసలు పేరు కల వ్యక్తి ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్. అదే విధంగా అసలు అబుల్ కలాం అనేది ఏంటి అంటే బిరుదు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ లో అబుల్ కలాం అనేది కేవలం బిరుదు మాత్రమే. అబుల్ కలాం అనేది బిరుదు కాగా ఆజాద్ అనేది కలం పేరు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ లో అబుల్ కలాం అనేదేమో బిరుదు, ఆజాద్ అనేదేమో కలం పేరు. ఈ విషయాన్ని గుర్తించాలి. ఇక వీరు ఖిలాఫత్ ఉద్యమంలోను, సహాయ నిరాకరణము, ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది. గాంధీ గారు వీరిని భారత ప్లేటో అని చెప్పేసి కీర్తించడం జరిగింది. నెహ్రూ గారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ను ఏమని పిలిచేవారు అంటే మౌలానా మీర్ ఏ ఖారవాన్ అని పిలిచేవారు. నెహ్రూ ఎవరిని మౌలానా మీర్ ఏ ఖారవాన్ అని పిలిచారు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ను. మౌలానా అబుల్ కలాం ఆజాద్ను నెహ్రూ ఏమని పిలిచేవారు? మౌలానా మీర్ ఏ ఖారవాన్. మౌలానా మీర్ ఏ ఖారవాన్ గుర్తుంచుకోండి. ఇక వీరు భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు అనేటువంటి విషయం మనకు గుర్తుండాలి. ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. యూజీసీని స్థాపించినది కూడా ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్నే. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీని స్థాపించింది కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్నే. ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTEని స్థాపించినది కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ నే. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్. అబుల్ కలాం అనేది బిరుదు కాగా ఆజాద్ అనేది కలం పేరు. సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీని కూడా నెలకొల్పింది ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వీరు అల్ హిలాల్ అల్ బలాగ్ అనే పత్రికలు నడిపించారు. మరి వీరి యొక్క ఉర్దూ రచనలు చూస్తే తర్జుమానుల్ ఖురాన్, గుబార్ ఏ ఖాతిర్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఈ రచనలు చేసింది ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. గుబార్ ఏ ఖాతిర్ ను తలపుల దుమారము అనే పేరుతోటి తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే దేవులపల్లి రామానుజారావు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసినటువంటి గుబార్ ఏ ఖాతిర్ అనే రచనను తలపుల దుమారము అనే పేరుతోటి దేవులపల్లి రామానుజారావు గారు తెలుగులోకి అనువదించారు. దీన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. వీరి జయంతి అయిన నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాము. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జయంతి అయిన నవంబర్ 11ను మనం ఎలా జరుపుకుంటాము? జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకేనా? గుబార్ ఏ ఖాతిర్ అనే ఉర్దూ గ్రంథాన్ని తలపుల దుమారము అనే పేరుతో తెలుగులోకి అనువదించింది ఎవరు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. దేవులపల్లి రామానుజారావు గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లేదా గుబార్ ఏ ఖాతిర్ అనే మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క ఉర్దూ గ్రంథాన్ని దేవులపల్లి రామానుజారావు ఏ పేరుతో తెలుగులోకి అనువదించారు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. తలపుల దుమారము అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు భారత రత్న పురస్కారం కూడా 1992లో లభించింది. 92లో భారత రత్న లభించింది. నెక్స్ట్ చూస్తే వద్దిరాజు సీతారామచంద్రరావు. వీరు 1887 ఏప్రిల్ 2న కె సముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో రంగనాయకమ్మ వెంకట రామారావు దంపతులకు జన్మించారు. ఎవరు? వద్దిరాజు సీతారామచంద్రరావు. తెలుగు నాటక, సాహిత్య, సాంస్కృతిక వికాసాలలో వీరి పాత్ర గణనీయమైంది. తెలుగు నాటక, సాహిత్య, సాంస్కృతిక వికాసాలలో వద్దిరాజు సీతారామచంద్రరావు పాత్ర గణనీయమైంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వీరు 1922లో స్థాపించిన పత్రిక ఏది అంటే తెనుగు వారపత్రిక. వద్దిరాజు సీతారామచంద్రరావు తన సోదరుడు అయిన వద్దిరాజు రాఘవ రంగారావుతో కలిసి 1922లో తెనుగు వారపత్రికను స్థాపించాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 6 సంవత్సరాలు దీన్ని నడిపించారు. శౌర్య శక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము అనే చారిత్రక నవలలు రాసింది ఎవరు అంటే వద్దిరాజు సీతారామచంద్రరావు. శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము. శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము అనేవి చారిత్రక నవలలు. శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము అనే చారిత్రక నవలలు రాసింది ఎవరు అంటే వద్దిరాజు సీతారామచంద్రరావు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని సెంటెన్స్ రూపంలోకి మార్చుకొని గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే భ్రమర శౌర్య శక్తితో బ్రాహ్మణ సాహసము చేసింది. భ్రమర శౌర్య శక్తితో బ్రాహ్మణ సాహసము చేసింది అని గుర్తుంచుకోండి. అప్పుడు భ్రమర అనే రచన గుర్తుకు వస్తుంది, శౌర్య శక్తి అనే రచన గుర్తుకు వస్తుంది, బ్రాహ్మణ సాహసము అనే రచన గుర్తుకు వస్తుంది. ఈ శౌర్య శక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము అనేటువంటి రచనలు చేసింది మనకు వద్దిరాజు సీతారామచంద్రరావు అని కూడా గుర్తుకు వస్తుంది.
ఇక శ్రీ సాహసము ముక్తలవ అనే సాంఘిక నవలలు రాసింది ఎవరు అంటే వద్దిరాజు సీతారామచంద్రరావే. ముక్తలవ, శ్రీ సాహసము అనే సాంఘిక నవలలు వద్దిరాజు సీతారామచంద్రరావు రాశారు. సౌధామిని పరిణయము అనే పద్య కావ్యమును రాసింది కూడా వద్దిరాజు సీతారామచంద్రరావే. గుర్తుంచుకోవాలి. శ్రీ సాహసము, ముక్తలవ అనే సాంఘిక నవలలు, సౌధామిని పరిణయము అనే పద్య కావ్యము రాసింది వద్దిరాజు సీతారామచంద్రరావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సెంటెన్స్ రూపంలోకి మార్చుకుంటే ముక్తలవ యొక్క శ్రీ సాహసము వల్ల సౌధామిని పరిణయం జరిగింది. ముక్తలవ యొక్క శ్రీ సాహసము వల్ల సౌధామిని పరిణయం జరిగింది అని గుర్తుంచుకోండి. సౌధామిని పరిణయం అనే పద్య కావ్యం రాసింది వద్దిరాజు సీతారామచంద్రరావు అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ముక్తలవ, శ్రీ సాహసము అనేటువంటి సాంఘిక నవలలు రాసింది కూడా వద్దిరాజు సీతారామచంద్రరావే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము అనేవేమో చారిత్రక నవలలు. శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము అనేవి చారిత్రక నవలలు కాగా ముక్తలవ, శ్రీ సాహసము అనేవి సాంఘిక నవలలు. సౌధామిని పరిణయం అనేదేమో పద్య కావ్యం అని గుర్తుండాలి. మరో ముఖ్యమైన అంశం బాగా గుర్తుంచుకోండి. రుద్రమదేవి అనే చారిత్రక నవల విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి వారి నవలల పోటీల్లో బంగారు పథకం గెలుచుకుందంట. వద్దిరాజు సీతారామచంద్రరావు రాసిన రుద్రమదేవి నవల. ఏ నవల? రుద్రమదేవి నవల. వద్దిరాజు సీతారామచంద్రరావు రాసిన రుద్రమదేవి నవల మద్రాసు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి వారి. బాగా గుర్తుంచుకోవాలి. మద్రాసు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి వారి నవలల పోటీలలో బంగారు పథకం గెలుచుకున్న వద్దిరాజు సీతారామచంద్రరావు నవల ఏమిటి అంటే రుద్రమదేవి అనే చారిత్రక నవల. వద్దిరాజు సీతారామచంద్రరావు రాసిన రుద్రమదేవి అనే చారిత్రక నవల మద్రాసు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి వారి నవలల పోటీలలో బంగారు పథకం గెలుచుకుంది అని గుర్తుంచుకోండి. ఈ రుద్రమదేవి అనే చారిత్రక నవల 1918లో ముద్రించబడింది. వద్దిరాజు సీతారామచంద్రరావు రాసిన రుద్రమదేవి అనే చారిత్రక నవల 1918లో ముద్రించబడిందని గుర్తుంచుకోండి. రుద్రమదేవి అనే చారిత్రక నవల మద్రాసు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి వారి నవలల పోటీలలో బంగారు పథకం గెలుచుకుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. రుద్రమదేవి అనేది చారిత్రక నవల అని గుర్తుంచుకోండి. సౌధామిని పరిణయం అనేది పద్య కావ్యం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ముక్తలవ, శ్రీ సాహసము అనేవి సాంఘిక నవలలు అని గుర్తుంచుకోవాలి. శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము అనేవి చారిత్రక నవలలు. రుద్రమదేవి కూడా చారిత్రక నవలే అని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ వద్దిరాజు సోదరులు అంటే ఎవరు? వద్దిరాజు సీతారామచంద్రరావు, వద్దిరాజు రాఘవ రంగారావు. వీరిద్దరూ కలిసి విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల అనే పేరుతోటి ఒక గ్రంథమాలను నిర్వహించారు. విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాలను నిర్వహించింది ఎవరు అని చెప్పి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాలను నిర్వహించింది వద్దిరాజు సోదరులు నిర్వహించిన గ్రంథమాల పేరు విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. వీరు దేశ్ముఖులట. అయినా కూడా ఆంగ్ల, సంస్కృత, ఉర్దూ, పారసీ భాషలు నేర్చుకున్నారు అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. ఇక వద్దిరాజు సీతారామచంద్రరావు రచించినటువంటి రక్తమూల్యము, నటి, అదృశ్య వ్యక్తి అనేటువంటి కథలు. ఏంటివి? కథలు. రక్తమూల్యము, నటి, అదృశ్య వ్యక్తి. రక్తమూల్యము, నటి, అదృశ్య వ్యక్తి అనేటువంటి వద్దిరాజు సీతారామచంద్రరావు రాసిన కథలు సుజాత పత్రికలో అచ్చయ్యాయి. బాగా గుర్తుంచుకోవాలి. రక్తమూల్యము, నటి, అదృశ్య వ్యక్తి అనే కథలు రాసింది ఎవరు అంటే వద్దిరాజు సీతారామచంద్రరావు. రక్తమూల్యము, నటి,
అదృశ్య వ్యక్తి అనే కథలు రాసింది వద్దిరాజు సీతారామచంద్రరావు కాగా, ఈ రక్తమూల్యము, నటి, అదృశ్య వ్యక్తి అనేటువంటి కథలు ఏ పత్రికలో వచ్చాయి అంటే సుజాత పత్రికలో వచ్చాయి అని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే వీరి తమ్ముడు వద్దిరాజు రాఘవ రంగారావు. వద్దిరాజు రాఘవ రంగారావు వీరు కూడా సేమ్ బర్త్ ప్లేస్, ఓకేనా, వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో రంగనాయకమ్మ వెంకటరామారావు దంపతులకు జన్మించారు. వీరు తన సోదరుడు అయినటువంటి తన అన్న అయినటువంటి వద్దిరాజు సీతారామచంద్రరావు తోటి కలిసి విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు పత్రికను కూడా, తెలుగు వార పత్రికను కూడా ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది. ఓకేనా. వీరు వీరావేశము, వరాహముద్ర అనే చారిత్రక నవలలు రాశారు. వద్దిరాజు రాఘవ రంగారావు రాసిన చారిత్రక నవలలు ఏమిటి అంటే వీరావేశము, వరాహముద్ర. వీరావేశము, వరాహముద్ర అనే చారిత్రక నవలలు రాసింది వద్దిరాజు రాఘవ రంగారావు కాగా, రుద్రమదేవి, శౌర్యశక్తి, భ్రమర, శ్రీ బ్రాహ్మణ సాహసము, ఓకేనా, భ్రమర, శౌర్యశక్తి, బ్రాహ్మణ సాహసము, రుద్రమదేవి అనేటువంటి చారిత్రక నవలలు రాసింది వద్దిరాజు సీతారామచంద్రరావు. వీరావేశము, వరాహముద్ర అనే చారిత్రక నవలలు రాసింది వద్దిరాజు రాఘవ రంగారావు, గుర్తుంచుకోవాలి. వీరు వద్దిరాజు రాఘవ రంగారావు గారట తపతి సంవరణోపాఖ్యానానికి వ్యాఖ్యానం రాశారట. వద్దిరాజు రాఘవ రంగారావు దేనికి వ్యాఖ్యానం రాశారు? తపతి సంవరణోపాఖ్యానానికి వ్యాఖ్యానం రాశారు. తపతి సంవరణోపాఖ్యానం రచించింది ఎవరు? అద్దంకి గంగాధర కవి. తపతి సంవరణోపాఖ్యానమునకు వద్దిరాజు రాఘవ రంగారావు వ్యాఖ్యానం రాశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నవలను నౌకాభంగము అనే పేరుతో ఆంధ్రీకరించినది ఎవరు అంటే వద్దిరాజు రాఘవ రంగారావు. నౌకాభంగము అనే ఆంధ్రానువాదమును రచించింది ఎవరు? వద్దిరాజు రాఘవ రంగారావు. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రచనను నౌకాభంగము అనే పేరుతో ఆంధ్రీకరించింది ఎవరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. వద్దిరాజు రాఘవ రంగారావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లేదా నౌకాభంగము అనే తెలుగు అనువాదమును రాసింది ఎవరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. వద్దిరాజు రాఘవ రంగారావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నౌకాభంగము అనేది ఎవరి రచనకు అనువాదము అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనకు అనువాదము నౌకాభంగము. దీనిని అనువదించింది వద్దిరాజు రాఘవ రంగారావు అని చెప్పి గుర్తుంచుకోవాలి. వద్దిరాజు రాఘవ రంగారావు రాసిన లండన్ విద్యార్థి అనే కథ సుజాత పత్రికలో అచ్చయిందంట. వద్దిరాజు రాఘవ రంగారావు రాసిన లండన్ విద్యార్థి అనే కథ ఏ పత్రికలో అచ్చయింది? సుజాత పత్రికలో అచ్చయింది. లండన్ విద్యార్థి అనే కథను రాసింది ఎవరు? వద్దిరాజు రాఘవ రంగారావు. రక్తమూల్యము, నటి, అదృశ్య వ్యక్తి అనే కథలు రాసిందేమో వద్దిరాజు సీతారామచంద్రరావు. రక్తమూల్యము, నటి, అదృశ్య వ్యక్తి అనే కథలు రాసింది వద్దిరాజు సీతారామచంద్రరావు. ఆ కథలు కూడా సుజాత పత్రికలోనే అచ్చయినాయి. వద్దిరాజు రాఘవ రంగారావు రాసినటువంటి లండన్ విద్యార్థి అనే కథ కూడా సుజాత పత్రికలోనే అచ్చు కావడం అనేది జరిగింది. ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వద్దిరాజు సీతారామచంద్రరావు, వద్దిరాజు రాఘవ రంగారావు వీరిద్దరూ కలిసి దుష్ట పంచాయతీ అనే దృశ్య రూపకం రాశారు. దుష్ట పంచాయతీ అనేటువంటి దృశ్య రూపకం రాసింది ఎవరు అంటే గుర్తుంచుకోవాలి వద్దిరాజు సోదరులు. దృష్ట పంచాయతీ అనే దృశ్య రూపకం రాసింది ఎవరు? వద్దిరాజు సోదరులు. వద్దిరాజు సోదరులు రాసిన దృశ్య రూపకం ఏమిటి? దృష్ట పంచాయతీ. వద్దిరాజు సోదరులను ఎవరిని పిలుస్తాం? వద్దిరాజు సీతారామచంద్రరావును, వద్దిరాజు రాఘవ రంగారావును వద్దిరాజు సోదరులు అని పిలుస్తాము. నెక్స్ట్ చూస్తే కోదాటి లక్ష్మీ నరసింహారావు. నెక్స్ట్ కవి ఎవరు? కోదాటి లక్ష్మీ నరసింహారావు. వీరిని కేఎల్ నరసింహారావు అని పిలుస్తారు. కోదాటి లక్ష్మీ నరసింహారావును కేఎల్ నరసింహారావు అని పిలుస్తారు. నాటకోద్యమానికి ఊపిరి పోసిన మహనీయుడు ఎవరు అంటే కోదాటి లక్ష్మీ నరసింహారావు. వీరు నాటకోద్యమానికి ఊపిరి పోసి 1981లో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ బహుమతి పొందారు.
కేఎల్ నరసింహారావు గారు అంటే కోదాటి లక్ష్మీ నరసింహారావు గారు 1981లో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ బహుమతి పొందిరు, గుర్తుంచుకోవాలి. వీరు నల్గొండ జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో 1924 అక్టోబర్ 23న జన్మించారు అనే విషయం గుర్తుండాలి. నటుడిగా, ప్రయోక్తగా, జర్నలిస్టుగా, రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా, జర్నలిస్టుగా, అదేవిధంగా రచయితగా మంచి పేరు పొందిన వ్యక్తి ఎవరు అంటే కేఎల్ నరసింహారావు, కోదాటి లక్ష్మీ నరసింహారావు. వీరు 1981లో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ బహుమతి పొందారు. నాటకోద్యమానికి ఊపిరి పోసిన కవి ఎవరు, వ్యక్తి ఎవరు అంటే కేఎల్ నరసింహారావు, కోదాటి లక్ష్మీ నరసింహారావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వీరు భవదీయుడు అనే కలం పేరుతోటి బాగా గుర్తుంచుకోవాలి. కేఎల్ నరసింహారావు భవదీయుడు అనే కలం పేరుతో తెలుగు స్వతంత్ర పత్రికలో, కలం పేరు భవదీయుడు, పత్రిక తెలుగు స్వతంత్ర పత్రిక, భవదీయుడు అనే కలం పేరుతో తెలుగు స్వతంత్ర పత్రికలో వీరు వెలువరించినటువంటి తెలంగాణ తీరుతెన్నులు లేఖా సాహిత్యము, ఓకేనా, భవదీయుడు అనే కలం పేరుతో తెలుగు స్వతంత్ర పత్రికలో కోదాటి లక్ష్మీ నరసింహారావు వెలువరించిన తెలంగాణ తీరుతెన్నులు లేఖా సాహిత్యము అనేవి మంచి పేరు పొందాయి, మంచి ప్రాచుర్యం పొందాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏంటి అవి? తెలంగాణ తీరుతెన్నులు లేఖా ప్రాచుర్యము, సాహిత్యం లేక సాహిత్యం అని చెప్పేసి గుర్తుంచుకోండి. భవదీయుడు అనే కలం పేరుతో తెలుగు స్వతంత్ర పత్రికలో కోదాటి లక్ష్మీ నరసింహారావు వెలువరించిన తెలంగాణ తీరుతెన్నులు లేఖా సాహిత్యము అనేది బాగా ప్రచారం పొందింది, ప్రాచుర్యం పొందింది. వీరు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉద్యోగం కూడా చేశారట. కేఎల్ నరసింహారావు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉద్యోగం చేశారు, గుర్తుంచుకోవాలి. ఇక వీరి యొక్క నాటకాలు చూస్తే అపరాధ పరిశోధకులు, తొలకరి, అపరాధ పరిశోధకులు, తొలకరి, మతిలేని మహారాజు, అపరాధ పరిశోధకులు, తొలకరి, మతిలేని మహారాజు, ఉంగరాల వేళ్ళు, తీర్పు, ఉంగరాల వేళ్ళు, తీర్పు గుర్తుంచుకోవాలి. అపరాధ పరిశోధకులు, తొలకరి, మతిలేని మహారాజు, ఉంగరాల వేళ్ళు, తీర్పు అనే నాటకాలు రాసింది ఎవరు అంటే కోదాటి లక్ష్మీ నరసింహారావు అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఓకేనా. ఈ రచనలు గుర్తుండడం కోసం మనం ఒక వాక్యం తయారు చేసుకుంటే, తొలకరిలో మతిలేని మహారాజు ఇచ్చిన తీర్పుతో, నోట్ చేసుకోండి, తొలకరిలో మతిలేని మహారాజు ఇచ్చిన తీర్పుతో అపరాధ పరిశోధకులు ఉంగరాల వేళ్ళు పోగొట్టుకున్నారు. తొలకరిలో మతిలేని మహారాజు ఇచ్చిన తీర్పుతో అపరాధ పరిశోధకులు ఉంగరాల వేళ్ళు పోగొట్టుకున్నారు. తొలకరిలో మతిలేని మహారాజు ఇచ్చిన తీర్పుతో అపరాధ పరిశోధకులు ఉంగరాల వేళ్ళు పోగొట్టుకున్నారు అనే వాక్యం గుర్తుంటే మనకు తొలకరి అనే రచన గుర్తుకు ఉంటుంది, మతిలేని మహారాజు అనే రచన గుర్తు ఉంటుంది, అదేవిధంగా తీర్పు అనే రచన గుర్తుకు ఉంటుంది, అపరాధ పరిశోధకులు అనే రచన గుర్తుకు ఉంటుంది, ఉంగరాల వేళ్ళు అనే రచన కూడా గుర్తుకు ఉంటుంది, ఓకేనా. తొలకరి, మతిలేని మహారాజు, తీర్పు, ఉంగరాల వేళ్ళు, అపరాధ పరిశోధకులు అనే నాటకాలు రాసింది కేఎల్ నరసింహారావు, కోదాటి లక్ష్మీ నరసింహారావు అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మరి వీరు గ్రామ వెలుగు గ్రంథాలయాన్ని స్థాపించారు. గ్రామ వెలుగు గ్రంథాలయాన్ని స్థాపించింది ఎవరు? కేఎల్ నరసింహారావు, కోదాటి లక్ష్మీ నరసింహారావు గ్రామ వెలుగు గ్రంథాలయం స్థాపించారు అని చెప్పి గుర్తుంచుకోవాలి. నల్గొండ జిల్లాలో నాటక సాహిత్యం కోసం కృషి చేసింది ఎవరు అంటే కేఎల్ నరసింహారావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వీరి ఇతర రచనలు చూస్తే ఆదర్శ లోకాలు 1948లో, ఆదర్శ లోకాలు, గెలుపు నీదే 1948లోనే, అడుగు జాడలు 1956లో, కొత్త గుడి 1957లో, ఓకేనా, కొడగట్టిన దీపాలు 1964లో, ప్రజారథం 1971లో, భారతి అనే రచన 1984లో, తుపాకీ రాజ్యం అనే రచన 1990లో వీరు
రచించడం జరిగింది. ఆదర్శ లోకాలు గెలుపు నీదే, ఆదర్శ లోకాలు గెలుపు నీదే అడుగుజాడలు, ఆదర్శ లోకాలు గెలుపు నీదే అడుగుజాడలు, కొత్త గుడి కొడిగట్టిన దీపాలు, గెలుపు నీదే కొత్త గుడి కొడిగట్టిన దీపాలు. అదేవిధంగా ప్రజారథం భారతి తుపాకీ రాజ్యం, ప్రజారథం భారతి తుపాకీ రాజ్యం. ఈ రచనలు చేసింది ఎవరు అంటే కోదాటి లక్ష్మీ నరసింహారావు. ఇక్కడ ఈ రచనల్ని గుర్తు చేసుకోవడం కోసం మనం ఒక 2 వాక్యాలను తయారు చేసుకునే ప్రయత్నం చేద్దాం. తుపాకీ రాజ్యం భారతి కొత్త గుడి కొడిగట్టిన దీపాలు అనే రచన గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రచనలు అవి సీక్వెన్స్ గా మీరు రాసుకోండి. తుపాకీ రాజ్యం, భారతి, కొత్త గుడి, కొడిగట్టిన దీపాలు అనే రచనలు గుర్తుండాలి అంటే తుపాకీ రాజ్యం కోసం భారతి కొత్త గుడిలో, తుపాకీ రాజ్యం కోసం భారతి కొత్త గుడిలో కొడిగట్టిన దీపాలు వెలిగించింది. తుపాకీ రాజ్యం కోసం భారతి కొత్త గుడిలో కొడిగట్టిన దీపాలు వెలిగించింది అని వాక్యం నేర్చుకున్నట్లయితే తుపాకీ రాజ్యం అనే రచన, భారతి అనే రచన, కొత్త గుడి అనే రచన, కొడిగట్టిన దీపాలు అనే రచన గుర్తుకు వస్తుంది. ఈ యొక్క తుపాకీ రాజ్యము, కొత్త గుడి, భారతి, కొడిగట్టిన దీపాలు అనే రచనలు చేసింది కెఎల్ నరసింహారావు అనే విషయం కూడా మనకు గుర్తుకు వస్తుంది. నెక్స్ట్ ఆదర్శ లోకాల్లో ప్రజారథం, ఆదర్శ లోకాల్లో ప్రజారథం, అడుగు జాడలు, గెలుపు నీదే అనే రచనలను గుర్తుంచుకోవడం కోసం మరొక వాక్యం తయారు చేసుకుంటే ఆదర్శ లోకాల్లో ప్రజారథం, అడుగుజాడలు, గెలుపు నీదే అని చెబుతున్నాయి. ఓ మిత్రమా, ఆదర్శ లోకాల్లో ప్రజారథం, అడుగుజాడలు, గెలుపు నీదే అని చెబుతున్నాయి. నువ్వు బాగా చదివితే ఓ మిత్రమా, ఆదర్శ లోకాల్లో ప్రజారథం, అడుగుజాడలు, గెలుపు నీదే అని చెబుతున్నాయి. ఓ మిత్రమా, నువ్వు బాగా చదివితే ఆదర్శ లోకాల్లో ప్రజారథం, అడుగుజాడలు, గెలుపు నీదే అని చెప్తున్నాయి అని వాక్యం తయారు చేసుకుంటే ఆదర్శ లోకాల్లో ప్రజారథం, అడుగుజాడలు, గెలుపు నీదే అనే రచనలు గుర్తుకొస్తాయి. ఈ ఆదర్శ లోకాల్లో ప్రజారథం, అడుగుజాడలు, గెలుపు నీదే అనే రచనలు చేసింది కెఎల్ నరసింహారావు అనే విషయం కూడా మనకు గుర్తుకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మిత్రులందరూ కూడా. రైట్, కోదాటి లక్ష్మీ నరసింహారావు అనగానే భవదీయుడు కలం పేరుతోటి తెలుగు స్వతంత్ర పత్రికలో తెలంగాణ తీరుతెన్నులు, లేఖా సాహిత్యం అనేటువంటి రచనలు వెలువరించారు అని చెప్పేసి గుర్తుండాలి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేశారు అని చెప్పేసి గుర్తుండాలి. గ్రామ వెలుగు గ్రంథాలయాన్ని స్థాపించారు అనేటువంటి విషయం గుర్తుండాలి. ఇలా అన్ని విషయాలు చక్కగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఓకే, ధన్యవాదములు.